కింగ్డమ్ ఆఫ్ గాడ్. దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఎవరంటే ఆదికాండము 5వ అధ్యాయము 8వ వచనంలో మనకు కనిపించే నోవహు అనే దైవజనుడు. జెనసిస్ చాప్టర్ 5:8. ఆదికాండము 5వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే చూడండి. షేము బ్రతికిన దినములన్నీయు 6వ అధ్యాయం, క్షమించండి, ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. అయితే నోవహు, అందరూ చెడిపోయారంట, ఒక్క నోవహు మాత్రమే దేవుని దృష్టిలో కృప పొందాడంట. అలా ఒక్కరిగా నిలబడడం కష్టమండి. అందరూ చెడిపోయినప్పుడు మనకి కూడా టెంప్టేషన్ వస్తాం. అందరూ సినిమా పాటలు పాడితే నేను పాడకుండా ఎలా ఉండగలనండి, ఎంత కష్టమండి. అందరూ వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటే నా నోరు అలా కట్టుకొని ఉండాలంటే ఎంత కష్టమండి. అందరూ లోకానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటే, సమయాన్ని బట్టి సమయానుగుణంగా మోసాలు చేస్తూ మాటలు మార్చేస్తూ మరి పరిస్థితుల్లో వాళ్ళు బ్రతుకుతూ ఉంటే నమ్మకంగా నేను ఎలా ఉండాలండి? ఇట్ ఈస్ డిఫికల్ట్, మే బీ డిఫికల్ట్, బట్ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. కష్టం అనిపించవచ్చు, అసాధ్యమైతే కాదు కదా. నోవహు నిలబడ్డాడు. సో నోవహు జీవితంలో నోవా హ్యాడ్ అ స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ గాడ్. చాలా శ్రేష్టమైన బంధాన్ని దేవునితో కలిగి ఉన్నాడు. మనుషులు ఎలా ఉన్నా సరే నాకు అనవసరం. మనుషులందరూ దేవునితో అనుబంధాన్ని లేకుండా వారు దేవునికి దూరంగా బ్రతికారు, చెడు మార్గాల్లో బ్రతుకుతూ ఉన్నారు. నోవహు మాత్రము దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి దేవుని దృష్టిలో కృప పొందాడు. అంత మాత్రమే కాదు, నోవా ఆల్సో హర్డ్ ఫ్రమ్ గాడ్. దేవునికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కొంతమందికి ఒక సందేహం ఉంటుందండి. ఏంటో సందేహం అంటే, దేవుడు వాళ్ళతో మాట్లాడాడు, వీళ్ళతో మాట్లాడారని చెప్తా ఉంటారు, నాతో ఎప్పుడు మాట్లాడరు ఏంటి? దేవుడికి ఏమైనా పక్షపాతం ఉందా? దేవుడు కొంతమందితోనే మాట్లాడతారా అంటే కాదండి. నువ్వు దేవునితో సహవాసమే చేయట్లేదు, నువ్వు దేవునికి దగ్గరగానే ఉండట్లా, నువ్వు దేవునికి దొరకట్లా, చిక్కకుండా పరిగెడతా ఉన్నావు. దేవుడు నీకెప్పుడు నీ కనెక్ట్ అవ్వాలని చూస్తున్నా నీ ఫోన్ బిజీ వస్తుంది దేవుడికి. అర్థమవుతుందా అండి? దేవుడి కొరకు మనం ఎదురు చూడడం కాదు. ఈ రోజుల్లో చాలామంది పరిస్థితి ఏంటంటే దేవుడికి వాళ్ళు దొరకట్లా. ఆ పని, ఈ పని, ఆ కాలక్షేపం, ఈ వ్యాపకం, ఈ బాధ్యత, ఆ బాధ్యత, దేవునికి మాత్రం అందుబాటులో ఉండడం లేదు. లాస్ట్లో ఎండ్ ఆఫ్ ద డే ఒక క్వశ్చన్ ఏంటంటే, దేవుడు దైవజనులతో మాట్లాడారంట, పలానా సిస్టర్తో మాట్లాడారంట, పలానా బ్రదర్తో మాట్లాడారంట, నాతో మాట్లాడడం లేదేంటండి? నీతో మాట్లాడాలనుకుంటున్నారు కానీ నువ్వు దేవునికి దగ్గరగా రావట్లేదు కదా, నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టడం లేదు కదా, నువ్వు దేవునితో సహవాసం చేయడం లేదు కదా. నోవహు దేవునితో ఒక శ్రేష్టమైన అనుబంధాన్ని కలిగి ఉన్నాడు, దేవుని స్వరం విన్నాడు. సో నోవా బిల్ట్ హిస్ రిలేషన్షిప్ విత్ గాడ్. పాయింట్ నెంబర్ 2, నోవా ఆల్సో బిల్ట్ హిస్ ఫ్యామిలీ బిఫోర్ హీ బిల్ట్ ది ఆర్క్. దేవుడు చెప్పాడు ఓడ కట్టమని, ఓడ కట్టక ముందే కుటుంబాన్ని దేవునిలో కట్టుకున్నాడు. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దేవుడు కొన్నిసార్లు మంచి బాధ్యతలు మనకు అప్పగించాలంటే నీకు అప్పగించిన కుటుంబాన్ని నువ్వు ఎలా కాచుకుంటున్నావు దేవుడు అది అడుగుతాడండి. కొన్నిసార్లు మనకి పెద్ద పెద్ద వాటి మీద ఉంటుంది, అది ఇవ్వచ్చు కదండి దేవుడు, నాకు ఈ బాధ్యత అప్పగించవచ్చు కదండి, ఇలాంటి పెద్ద సంఘం నా చేతిలో పెట్టచ్చు కదండి. ఆత్మీయ తండ్రి గారు జాన్ వెస్లీ గారి చేతిలో ఎందుకుందంటే అంటే దే హ్యావ్ ప్రూవ్డ్ దెమ్సెల్వ్స్ టు బీ ఫెయిత్ఫుల్. వారు నమ్మకత్వాన్ని రుజువు చేసుకున్నారు దేవుని ముందు, అందుకే ఈరోజు అప్పగించారు. నువ్వు ఇప్పుడే ప్రారంభించావు సేవ, వెనకాలన్నావు, నీకు పెద్ద పెద్ద గురులు గమ్యాలు ఉన్నాయి, కరెక్టే. నీ నమ్మకత్వం ఏది? దేవుడు అది చూస్తున్నాడండి. ఫెయిత్ఫుల్నెస్ ఇన్ స్మాల్ థింగ్స్ ఇస్ అ బిగ్ థింగ్. చిన్న చిన్న విషయాల్లో నమ్మకత్వం చాలా పెద్ద విషయం అంట. నమ్మకంగా ఉన్నారా? నోవహు తన కుటుంబాన్ని కట్టుకున్నాడు. ఎందుకంటే నోవహుకు దేవుడు ఒక ఓడ కట్టి ఆ ఓడలోకి కుటుంబం అంతా రావాలంటే ఒక్కరు కూడా మిస్ అవ్వలేదండి. నాట్ వన్ పర్సన్ ఇన్ హిస్ ఫ్యామిలీ డ్రాప్డ్ ఆఫ్ వెన్ నోవా ఎంటర్డ్ ఇన్ టు ది ఆర్క్. ఎవ్రీవన్ వాజ్ ఇన్. అందరూ ఉన్నారు ఓడలో. ఈ రోజుల్లో చూడండి, జాయింట్ ఫ్యామిలీస్ అంటే చాలామంది భయపడిపోతున్నారు. ఎవ్రీవన్ లైక్స్ న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఎందుకు? అమ్మో, అత్తగారు, మామగారు, బావగారు, మరిది గారు, తోడికోళ్ళు, ఆడపడుచు, మా వాళ్ళు కదండి, మాకు వద్దండి బాబు, భర్త ఒక్కడే కావాలండి. ఎక్కడో లక్షద్వీప్కి వెళ్ళిపోతామండి, అండమాన్ నికోబార్కి వెళ్ళి నేను మా ఆయన గారు చక్కగా ఉంటామండి, మాకే ఎవరు వద్దు. కానీ నోవహు కుటుంబాన్ని గమనించినట్లయితే నోవహు తన భార్య ఇద్దరిని చెప్పుకోవాలి, ఎంత చక్కని ఆత్మీయ కుటుంబాన్ని కట్టుకున్నారు వారు. కొడుకులకి నమ్మకం ఉంది, అమ్మా నాన్నతో మేముంటే మంచిది, నా తండ్రి దేవునితో నడిచే తండ్రి, మా తండ్రితో మేము ఉంటాం,
ఆ భార్యలు నోవహు యొక్క ముగ్గురు కోడండ్రు అన్నారు, వి విల్ బీ విత్ అవర్ హస్బెండ్స్, వి విల్ ఫాలో అవర్ ఫాదర్ ఇన్ లా బికాస్ హీ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ హీ హియర్స్ ఫ్రమ్ గాడ్. నోవా బిల్ట్ హిస్ ఫ్యామిలీ ఫర్ గాడ్. నోవహు దేవుని కొరకు తన కుటుంబాన్ని కట్టుకున్నాడు. అందుకే 8 మంది ఓడలో చేర్చబడ్డారు. మూడవదిగా మనం చూసినట్లయితే నోవహు దేవుడు చెప్పిన పని కూడా చేశాడు. దేవుడు అప్పగించిన బాధ్యత చేశాడు. కూలగొట్టే వ్యక్తిగా లేడు, కానీ కట్టే వ్యక్తిగా ఉన్నాడు. అండ్ నోవా గేవ్ హిస్ 100%. చాలాసార్లు మనం చేస్తాం, కొంచెమే చేస్తాం, ఇష్టమైనవే చేస్తాం, సెలెక్టివ్గా చేస్తాం. నాకు ఇది ఇష్టమయ్యా, ఇంతవరకు ఓకే, ఇది మాత్రం కష్టమయ్యా, నా వల్ల కాదయ్యా, ప్లీజ్ ఇంకెవరినైనా చూసుకోదేవా, లేకపోతే విని కూడా విననట్లుగా నటిస్తూ ఉంటాం దేవుని ముందు. నోవహును గురించి గమనించినట్లయితే ఆదికాండం 6వ అధ్యాయం 6వ అధ్యాయంలో 22వ వచనం చూడండి. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. హీ డిడ్ ఎవ్రీథింగ్ దట్ గాడ్ హెస్ కమాండెడ్ హిమ్ టు డూ. నోవా గేవ్ హిస్ 100%. దేవుడు కట్టమని చెప్పిన పనిలో 100% ఇచ్చేశాడు. వాజ్ ఇట్ వర్త్ ఇట్? సమయమంతా వెచ్చించావు కదా నోవహు, నీ దగ్గర ఉన్న డబ్బంతా, నీ దగ్గర ఉన్న ఆస్తిపాస్తులు విలువైనవన్నీ వెచ్చించి ఓడ 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 అని కట్టావు కదా అని కడుతూ ఉన్నప్పుడు చాలామంది అతన్ని చూసి నవ్వుంటారు, కానీ జలప్రలయం వచ్చిన తర్వాత అందరికీ అర్థమైపోయింది, ఇట్ ఈస్ టోటలీ వర్త్ ఇట్. ఈ లోకంలో దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నప్పుడు కూడా ప్రార్థన 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 అని వెళ్తూ ఉంటారు. ఏంటి, మీకోసం మీరు బ్రతకుండా, లోకంలో ఆనందించకుండా, ఈ జీవితాన్ని ఎంజాయ్ చేయకుండా దేవుడు దేవుడు దేవుడు, పరలోక రాజ్యము, బైబిల్, ప్రార్థన, ఉపవాసాలు ఎందుకంటే ఒకరోజు వాళ్ళందరికీ అర్థమవుతుంది. రక్షణ పొందకుండా దేవుని ద్వేషించిన వారు ఒకవేళ పరలోక రాజ్యాన్ని చేరుకోలేకపోతే వారికి అర్థమవుతుంది ఏమనంటే, ఓహో ఇందుకనమాట భూమి మీద బ్రతికినప్పుడు దేవుడు దేవుడు దేవుడు, ప్రార్థన ప్రార్థన అన్నారు. అర్థమైందండి? One day the people who are in ignorance will know that everything you did for God is worth it. ఇప్పుడు వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ ఒకరోజు ఖచ్చితంగా తెలుసుకుంటారు. 2019వ సంవత్సరంలో ఎమా స్కాల్స్ అనే ఒక స్వీడిష్ లేడీ, ఆమె ఇంట్లో 6 పిల్లలు ఉన్నారు. 6 పిల్లలు యూజువల్గా వేరే దేశాల్లో చెక్క ఇళ్ళు ఉంటాయండి. పిల్లలందరూ కూడా పై ఫ్లోర్లో నిద్రపోతున్నారు. భారతదేశంలో అయితే మనం పిల్లలు కూడా తల్లిదండ్రులతో పాటు పడుకుంటారు. వేరే దేశాల్లో పిల్లలకు సెపరేట్గా బెడ్రూమ్స్ ఉంటాయి. ఈ పిల్లలందరూ కూడా పైన ఫ్లోర్లో ఎవరి బెడ్రూమ్స్లో వాళ్ళు నిద్రపోతూ ఉంటే సడన్గా ఈ ఎమ్మ అనే తల్లికి అర్ధరాత్రి సమయంలో మెలకు వచ్చింది. ఒక భయంకరమైన మంట, అగ్ని స్మెల్ వస్తూ ఉందండి, పొగ స్మెల్ వస్తూ ఉంటే ఉదుటిన ఒక్కసారిగా ఉలిక్కి పడి లేచింది. లేవగానే ఆ తల్లి పై ఫ్లోర్కి పరిగెట్టుకుంటా వెళ్ళింది. ఎందుకంటే ఆమెకు అర్థమైంది, నా పిల్లలు ట్రబుల్లో ఉన్నారు, పై ఫ్లోర్ నుంచి మంటలు వస్తూ ఉన్నాయి. 6 పిల్లలు పై ఫ్లోర్లో ఉండగా ఆ తల్లి అర్ధరాత్రి వేళ ఒక్కొక్కరి గదిలోకి వెళ్ళి వారందరినీ బయటకి లాక్కొచ్చిందంట. ఆఖరు బిడ్డను 2nd ఫ్లోర్లోకి వెళ్ళి, ఇక డోర్లన్నీ కాలిపోతే, మెట్లు కూడా కాలిపోయి మొత్తం కొలాప్స్ అయిపోతే, ఆఖరు బిడ్డను పట్టుకొని కిటికీలో నుండి ఆ తల్లి బయటకు దూకేసిందంటండి. 6 పిల్లలు బ్రతికారు దేవుని మహాకృప వలన. అయితే ఈ తల్లి యొక్క దేహము 93% కాలిపోయింది, 93% కాలిపోయింది. కోమాలో 2 నెలలు ఆమె బ్రతికింది. 20 సర్జరీలు చేయించుకుంది. చూస్తున్నారా? షీ ఈస్ ద మదర్ ఫ్రమ్ స్వీడన్, ఎమా స్కాల్స్. షీ రెస్క్యూడ్ హర్ 6 children ఫ్రమ్ అ ఫైర్ యాక్సిడెంట్ ఇన్ హర్ హోమ్. అయితే ఈ తల్లి కోమాలో నుంచి లేవగానే ఆమె అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఆర్ మై చిల్డ్రన్ ఓకే? ఆ పిల్లలు బాగున్నారా? అందరినీ కదిలించిందండి. 2020వ సంవత్సరంలో స్వీడిష్ హీరో ఆఫ్ ది ఇయర్ అనే అవార్డు ఈ తల్లికి ఇచ్చారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామండి తల్లికి. వాట్ అ బ్రేవ్ మదర్ షీ ఇస్. షీ రిస్క్ హర్ లైఫ్ టు సేవ్ హర్ చిల్డ్రన్. ఈరోజు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నీకు దేవుడు అప్పగించిన కుటుంబం యొక్క ఆత్మీయ జీవితంలో నీకు ఆ శ్రద్ధ ఉందా? నా పిల్లలు ఒకరోజు నిత్య నరకాగ్నిలో కాలకూడదు, వారి రక్షణ కొరకు నేను ప్రయాసపడాలి అని వారి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి భారం కలిగి వారిని ప్రభు యొక్క శిక్షలో, బోధలో పెంచే తల్లులు ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నాను. ఆర్ వి బిల్డింగ్ అవర్ ఫ్యామిలీ ఫర్ గాడ్? ఏదో వాళ్ళకి మంచి ఆహారం పెట్టడం, మంచి బట్టలు కొనివ్వడం, మంచి స్కూల్కి పంపించడం, వాటి గురించి మనకు శ్రద్ధ ఉంది, కరెక్టే. నీ కుటుంబాన్ని దేవుని కొరకు కట్టుకుంటూ ఉన్నావా? సో మొట్టమొదటి అంశము గాడ్ గివెన్ రెస్పాన్సిబిలిటీ. 2వ అంశము, ఈ మాటలు నా తర్వాత చెప్పండి, గాడ్ అలౌడ్ అడ్వర్సిటీ. చెప్తారా? గాడ్ అలౌడ్ అడ్వర్సిటీ.
దేవుని బిడ్డల జీవితంలో ఆయన అనుమతి లేకుండా ఏది రాదు, ఏది జరగదు. ఎంతమంది నమ్ముతున్నారండి? హల్లెలూయా. ఆయన అనుమతి లేకుండా ఏది రాదు. అయితే ఒక మాట చెప్తాను మీకు. We may not be able to control what comes to us, but we can control how we can respond to our circumstances. మనకొచ్చే సమస్యలు కొన్నిసార్లు మనం నియంత్రించలేకపోవచ్చు. ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది? అసలు ఇది ఎక్కడ ప్రారంభమైంది?